నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బాంబేలోని ఒక ప్రాక్టీసింగ్ లాయర్ 27 సంవత్సరాల లాయర్ గారు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్స్టార్షన్ సెక్షన్ 383 ఐపీసీని అనుసరించి ఆవిడని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే సదరు లాయర్ గారు ఒక హోటల్ యజమానిని బెదిరించారు. నీ హోటల్ మూపిచ్చేస్తాను అని బెదిరించారు. ఇట్లా బెదిరించినందుకు ఆయన ఈవిడికి 12 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు, లంచం తీసుకుంది. ఇట్లా భయపెట్టించి డబ్బులు తీసుకుని అతన్ని బెదిరిస్తే సదరు హోటల్ యజమాని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ లాయర్ గారు నన్ను బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు తీసుకున్నారు, డబ్బులు ఇవ్వకపోతే నా హోటల్ని మూగిస్తానని చెప్పి ఇట్లా బెదిరిస్తే నేను భయపడిపోయి డబ్బులు ఇచ్చాను, కాబట్టి ఈవిడ మీద యాక్షన్ తీసుకోండి అంటే పోలీస్ వాళ్ళు ఆవిడ మీద సెక్షన్ 383 ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. 383 ఏం చెప్తుంది? ఎక్స్టార్షన్. ఒకవేళ ఈ కేసు ప్రూవ్ అయితే 2 సంవత్సరాల జైలు, లేకపోతే ఫైను, లేకపోతే 2 కూడాను. ఇట్లా లాయర్ గారు హోటల్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్నందుకు సదర్ లాయర్ గారిని అరెస్ట్ చేశారు. ఈ సెక్షన్ 383 ఐపీసీని అనుసరించి ఎక్స్టార్షన్, బెదిరించి డబ్బులు తీసుకున్నారు ఈవిడ అని.